ఈరోజు జూన్ 22వ తేదీ సోమవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,47,550 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,35,254 వద్ద ఉంది. 1 కేజీ వెండి ధర 2,33,850 వద్ద ఉంది. బంగారం ధరలు గడిచిన 4 రోజులుగా గమనించినట్లయితే భారీగా తగ్గుతున్నట్లు చూడవచ్చు. పసిడి ధర ఆల్ టైమ్ రికార్డుతో పోల్చి చూస్తే ప్రస్తుతం దాదాపు 40,000 రూపాయలు తక్కువగా పలుకుతోంది. ఇది ఒక రకంగా పసిడి ప్రియులకు ఊరట కల్పించే వార్తగా చెప్పవచ్చు. పసిడి ఆభరణాల ధరలు తగ్గడానికి ప్రధాన కారణం డాలర్ విలువ బలపడటమే. పసిడి ధరలు మార్కెట్లో గత వారం భారీగా తగ్గాయి. అయితే ఈ వారం కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బంగారం ధరలు తరచూ మారడానికి ప్రధాన కారణం పసిడి మార్కెట్ అనేది అంతర్జాతీయ స్థాయిలో ట్రేడ్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా సెంట్రల్ బ్యాంకులు, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున బంగారం మార్కెట్లో పెట్టుబడులు పెడుతుంటారు. ఎప్పుడైతే బంగారం మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెరుగుతాయో అప్పుడు డిమాండ్ పెరిగి బంగారం ధర పెరుగుతుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు లేదా ఇతర అసెట్ క్లాసెస్లో పెట్టుబడి పెట్టేవారు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని భావిస్తారు. సాధారణంగా ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో నష్టాలు వస్తున్నట్లయితే తమ పెట్టుబడిని బంగారం వైపు తరలిస్తారు. ఇక బంగారం బాటలోనే వెండి కూడా తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా అమెరికా వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచినప్పటికీ వెండి ధర భారీగా తగ్గడం చూడవచ్చు. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి ఉపసంహరించి అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లపైన పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫలితంగా బంగారం ధర నెమ్మదిగా తగ్గడం ప్రపంచ మార్కెట్లో చూడవచ్చు. ప్రధానంగా సిల్వర్ ధర ఎక్కువగా బంగారంతో పాటు ట్రేడ్ అవుతూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఈ రెండు లోహాలు సురక్షితమైన లోహాలుగా పరిగణిస్తారు. అందుకే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం మీద లేదా సిల్వర్లో దాచుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వెండిని ప్రస్తుతం ఎక్కువగా ఇండస్ట్రియల్ డిమాండ్ కోసం ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా సోలార్ ప్యానెల్స్ తయారీలను, ఇతర గృహ ఉపకరణాల తయారీలో కూడా సిల్వర్ను ఉపయోగిస్తారు. సిల్వర్కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగే కొద్దీ ధరలు కూడా పెరుగుతాయి.